ఒక పాటను ఎలా పాడాలంటే, మనం పాటలు పాడతాం కదా! చక్కగా రాగం తీసి గొంతుతో. ఇగో ఇది మొదటి స్టెప్ అనమాట. రెండో స్టెప్ ఎట్లంటే, మనం ఇప్పుడు వేరే వాళ్ళు ఎనలని ఎక్కిరిస్తాం కదా! మనకు శత్రువులను అబ్బో! అని ఎక్కిరిస్తాం కదా! వాళ్ళన్నది. అవ్వో! అని ఇట్లా వాళ్ళది అన్నది వెటకారంగా, మనము వెటకారంగా ఎక్కిరిస్తూ మాట్లాడతాం కదా! అగో అదన్నమాట. ఆ వ్యంగ్యంగానో, వెటకారంగానో వాళ్ళన్నదే మళ్ళా అంటాం చూసినావా? అక్కడ జెన్యూన్ ఉండదు. వాళ్ళు జెన్యూన్‌గా మాట్లాడింది మనం నాన్ జెన్యూన్‌గా దాన్ని వెటకరిస్తూ మాట్లాడతాం. ఇట్లనే మనం అందంగా, అద్భుతంగా ఒక పాట మనం జెన్యూన్‌గా పాడతాం కదా! రాగం తీసి సింగర్‌గా మనం పాడతాం కదా! ఈ పాటను మళ్ళీ మనం కాకుండా అంటే మనం జెన్యూన్‌గా కాకుండా నాన్ జెన్యూన్‌గా దాన్ని ఇప్పుడు వెటకారం ఎలా అయితే ఎత్తుతారో ఆ విధంగా మళ్ళా మన గొంతుతోటే మనమే పాడాల్సి ఉంటదనమాట. వ్యంగ్యంలాగా. మనదాన్నే మన రాగాన్ని మన పాటను అలాగే పాడాలి. కానీ అది జెన్యూన్‌గా కాదనమాట. నాన్ జెన్యూన్‌గా పాడాలి. అంటే ఈ వెటకారం ఎలా చేస్తారో ఆ విధంగా మన గొంతుతోటే మనమే అలాగే అచ్చుగుద్దినట్టు అలా రానియాలనమాట. ఇగో ఇట్లన్నమాట పాట పాడడం అంటే. పిల్లొచ్చి గుడ్డును ఎక్కిరించినట్టు. అంటే తల్లిని కొడుకు చంపాడనుకో ఎట్లుంటది? తల్లినే కొడుకు చంపాలి. మళ్ళీ ఆమెను చంపితే ఎట్లా? అవునండి నువ్వు వచ్చినావు కదా! ఆమె లేకుండా నువ్వు వచ్చేవాడు కానీ నువ్వే ఆమెను చంపుతాన్నావు. అట్లనే మనం అద్భుతంగా పాట పాడతాం కదా! రాగం తీసి చక్కగా తీసినంక ఆ రాగం అనేది మన పాటను పాడితే ఎట్లుంటది? మనం చేసింది మనం ఎట్లా పాడినామో అలా రాగం అనుకరించింది. ఎట్లుంటది? మనం తీస్తేనే ఆ రాగం వచ్చింది. ఆ రాగమే మనల్ని అనుకరిస్తాందనుకో ఎలా ఉంటది? అగో అలా పాడాలనమాట. ఎవరైనా ఒక పాటను అనుకరిస్తారు. ఇప్పుడు సినిమాలు పాడితే బాలసుబ్రహ్మణ్యం పాటను అనుకరిస్తాం. కానీ అతని గొంతును అనుకరించం మనం. అది మనకు తెలియదు. కానీ ఇక్కడేందంటే ఎదుటి వ్యక్తి మనం ఓ చక్కగా ఓ పాట రాగం తీసి పాడితే ఆ రాగాన్ని అనుకరించిండనుకో ఓకే. మళ్ళా మన గొంతును గూడా అనుకరించిండు. మన రాగాన్ని అనుకరించాడు. అంటే వెటకారంలాగా. అనుకరించినప్పుడు ఎట్లుంటది? అగో అట్లా మనల్ని మన పాటను మనమే వెటకారంగా పాడాలి. జెన్యూన్‌గా, రియల్‌గా గాకుండా. వెటకారంగా ఎట్లా చేస్తారో అనుకరించి పాడతారో అట్లా మనల్ని, మన పాటని అనుకరించి పాడాలనమాట. రాగం తీయాలి. సేమ్ టు సేమ్ అట్లా అన్నట్టు పాట పాడడం అంటే. ఇప్పుడు మనం ఒక కారు నడుపుతాం. అంటే కారు అటు ఇటు నడుపుతాం. మనం నడుపుతుంటే కారు మలుగుతా ఉంటది. కారు పోతా ఉంటది. మనం నడపందయితే పోదు కదా! కారు మనం నడుపుతుంటే కారు పోతా ఉంటది. ఓకే. అయితే మనం నడపకుండానే కారు పోతాంది. ఓకే. ఆ! అలాగే నడపడం కూడా మనం అనుకోని నడుపుతాం కదా! మనం ఇక్కడ నడుపుతలేం. కానీ మనం నడిపినట్టు ఒకడు చేత్తాండు మనలాగా. ఆ! అయితాండంట. కారు కూడా మనం నడిపితే లేకపోతే అలా అయితాందక్కడ. అంటే ఇక్కడ ఏంది మనం లేము. కారు కూడా నిజంగా పోతలేదు. అక్కడ 2 కృత్రిమంగా చేస్తాను కదా! అంటే వెటకారంగా చేస్తారు. అట్లా నా అభినయం. వెటకారంగా చేస్తారు. ఒక పాట కూడా అంతే. మనం జెన్యూన్‌గా చక్కగా పాడతాం కదా! మనము ఓ పాటను రాగం తీసి, మనము మన గొంతుతో పాటను అందంగా పాడతాం కదా! ఇక ఆ పాటను మరియు మనము ఈ రెండిటిని మనం కాకుండా మనం రాణించాలన్నట్టు. పాడడం అనేది కూడా మనం పాడడం అనేది కూడా వెటకారంగా రావాలి. మనం పాడొద్దు. ఆ రాగం కూడా మనం తీయకుండా రావాలంట. ఇలా 2 పాడాల్సి ఉంటదంట. ఇప్పుడు వెటకారంగా చేస్తారు చూడు అట్లా. మన పాటనే మనం అలా చేయాలంట. మనము, మన పాట 2 అట్లా రావాలి. ఇది పాడే విధానం అనమాట. కంటెంట్ కూడా ఇలాగే చెప్పాలి. ఇలాగే క్రియేట్ చేయాలి. షార్ట్ ఫిల్మ్‌లైనా ఇలాగే తీస్తారు. ఇప్పుడు మనం ఒక పాటను అనుభవంతో పాడతాం. పాటను అనుభవంతో పాడతాం. పాడడం కూడా అనుభవంతో పాడతాం. అంటే ఇది ఎట్లుంటదంటే మనం ఒక వంటను ఎట్లా వండుతాం? రుచి చూసి ఎలా చేస్తే రుచిగొస్తది అనేది తెలుసు కదా! కారం ఎక్కువేస్తే కారం కారం అయితది. ఉప్పేస్తే ఉప్పు ఉప్పు అయితది. అది తెలుసు. కాబట్టే ఆ రుచి చూసి రుచితో చేస్తాం కదా! అలాగే ఏం చేస్తాం తినేప్పుడు కూడా మనకు తింటే తెలుస్తది. ఉప్పు ఎక్కువున్నదా? కారం ఎక్కువున్నదా? అనేది కూడా తెలుస్తది. దాన్ని చూసే తింటాం కదా! కానీ వండడం అనేది కూడా తెలవకుండా వండాలి. ఉప్పు ఎక్కువుంటదా? తక్కువుంటదా? కారం అయిద్దా? తెలవకుండా వండాలి. అంటే అనుభవం లేకుండా. అలాగే తినడం కూడా కారం ఎక్కువున్నదా? తక్కువున్నదా? సప్పగున్నదా? పుల్లగున్నదా? రుచి లేదా? కషాయంగా ఉన్నదా? ఇవన్నీ లేకుండా తినాలి. అప్పుడు తింటామా? తినలేము, వండలేము. అగో అట్లనే పాట పాడడం కూడా ఎవరైనా అనుభవంతో పాడతాడు. పాటను అనుభవంతో పాడతాడు. పాడడం అనుభవంతో పాడతాడు. అట్లయితే చక్కగా పాడగలుగుతారు కదా! అగో అలా పాడాలి మనం పాట. పాడి ఈ అనుభవంతో పాడిన పాటను అనుభవంతో పాడడాన్ని మనము అనుభవం లేకుండా పాటను పాడాలి. మనం పాడడం పాడాలి. పాటను పాడాలి. ఈ 2 పాడాలి. అనుభవం లేకుండా సేమ్. ఇది ఎట్లుంటదంటే అనుకరించడం. అంటే ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడతాం అనుకో జెన్యూన్‌గా మాట్లాడతాం కదా! దాన్ని ఎదుటోడు వెటకారంగా మాట్లాడతాడు చూసినావా? ఆ! అట్లన్నట్టు. వాడు మన అనుభవం లేకుండా దాన్ని వ్యంగ్యంగా అంటాడనమాట. చూసినావా? మన అనుభవానికి అతీతంగా అంటాడు. అట్లా మన పాటను, మన రాగాన్ని, మన అనుభవానికి అతీతంగా అదే పాటని సేమ్ పాడాలి. అలాగే మనం పాడడాన్ని గూడా అలాగే పాడాలి. కానీ మన అనుభవానికి అతీతంగా పాడాలి. అనుభవం లేకుండా పాడాలి. పాటను, మనం పాడడాన్ని. ఇట్లా అనమాట. కానీ సేమ్ పాడాలి అలాగే. ఇలా పాట పాడతారన్నట్టు ఇగో.